శరణ్య దర్శన్ల కొత్త కాపురం ఎలా ఉందో అని చెప్పి అనన్య సమీర ఇద్దరు కూడా కిటికీ దగ్గర నుండి చాటుగా తొంగి చూస్తూ ఉంటారు. శరణ్య పాయసం చేస్తూ ఉంటుంది. ఇక పాయసం చేయడంతో ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. దర్శన్కి పాయసం అంటే చాలా ఇష్టం. కొంపు తీసి దానికి లొంగిపోతాడా ఏంటి అని చెప్పి సమీర అంటూ ఉంటే, మరిది గారు చాలా స్ట్రాంగ్, అది పాయసం చేసినంత మాత్రాన మరిది గారేమీ లొంగిపోరు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇంతలో దర్శన్ కూరగాయలు మోసుకుంటూ లోపలికి వస్తాడు. ఆ కూరగాయలను చూసి ఇదేంటి కొంప తీసి దర్శన్ లొంగిపోయాడా అని చెప్పి సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కూరగాయలు ఫ్రెష్గా లేవంటూ శరణ్య దర్శన్ మొహం మీద కూరగాయలు విసిరేస్తూ ఉంటే దర్శన్ సీరియస్గా పైకి లేస్తాడు. దర్శన్ని ఇలా ఆడుకుంటుందేంటి, దాని సంగతి చెప్తానని సమీర కిటికీలో నుండి దూకబోతూ ఉంటే అనన్య ఆపుతూ ఉంటుంది. శరణ్య ఒక పెద్ద కర్ర తీసుకొని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ ఏంటి కర్ర అని అంటూ ఉంటే, ఏం లేదండి, మన కొత్త కాపురంలోకి ఎవరైనా దుష్ట శక్తులు ప్రవేశిస్తారేమోనని జాగ్రత్తగా పెట్టుకున్నాను. అసలే నేను అమాయకురాల్ని కదా, అందుకే చితక బాధడం కోసం అని చెప్పి ఈ కర్ర నా దగ్గరే పెట్టుకున్నానని శరణ్య అంటుంది. ఇక ఆ మాటలు వినగానే సమీర భయపడిపోతూ ఉంటుంది. ఏంటి వెళ్తానన్నావు కదా వెళ్ళు అని అనన్య అంటూ ఉంటే అప్పుడు సమీర, అమ్మో ఆ కర్ర చూసావా ఎంతుందో, శరణ్య అసలే ఒక ఫ్లోలో ఉంది, ఇప్పుడు కనుక కొట్టిందంటే అంతే సంగతులు, పోలీసులు కొట్టిన దెబ్బలు ఇంకా తగ్గలేదు అని చెప్పి సమీర భయపడిపోతూ ఉంటుంది. ఇక అనన్య సమీర ఇద్దరు కూడా ఎలాగైనా సరే వాళ్ళను దూరం చేయాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత శరణ్య దర్శన్తో, ఏమండి వెళ్ళి వాటర్ క్యాన్ తీసుకురండి, ఇప్పుడు వాటర్ లేకపోతే వంట ఎలా చేయాలి అని చెప్పి శరణ్య అంటుంది. ఏంటి నాకు పనుల మీద పనులు చెప్తున్నావు, ఇవన్నీ చేయడం నా వల్ల కాదు అని దర్శన్ అంటూ ఉంటే, సరే వాటర్ లేకపోతే వంట చేయడం కుదరదు, నా వరకు పాయసం ఉంది, దాంతో నేను అడ్జస్ట్ అవుతాను అని చెప్పి శరణ్య అనగానే, ఏంటి పాయసమా అని చెప్పి దర్శన్ కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి శరణ్య చేసిన పాయసం మొత్తాన్ని కూడా తినేస్తూ ఉంటాడు. అయిపోయింది అని చెప్పి శరణ్య రాగానే దర్శన్ అంటూ ఉంటాడు, ఏమండి మీ చేత ఈ పాయసం తినిపించాలని నేను అబద్ధం చెప్పాను, ఇందాకే వాటర్ క్యాన్స్ వేసే అతను వచ్చి వాటర్ వేసి వెళ్ళాడు అని చెప్పి శరణ్య దర్శన్కి చెబుతూ ఉంటుంది. మరోపక్క ఆనంద భైరవితో పాటు అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అమ్మ శరణ్య మ్యాంగో పికిల్ తీసుకురా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. శరణ్య లేదు కదా పిన్ని అని రోహిత్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద కాస్త బాధపడుతూ ఉంటుంది. పిన్ని మీరేం బాధపడకండి, అక్కడ శరణ్య సంతోషంగానే ఉంటుంది అని రోహిత్ అంటాడు. ఇదంతా ఈవిడ గారి ప్లానే కదా, ఆవిడెందుకు బాధపడుతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే దర్శన్ బయటకు వెళ్తూ ఉంటే, ఏమండి మీకు ఇష్టమని పెసరెట్ చేశాను తినండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. చూడు అసలు నీతో కలిసి కాపురం చేయడమే నాకు ఇష్టం లేదు, ఇంకోసారి నన్నిలా బలవంతం చేస్తే బాగోదు అంటూ దర్శన్ మండిపడుతూ ఉంటాడు. దాంతో శరణ్య, మీరు నన్ను కోపగించుకున్నా పర్వాలేదు కానీ తిండి మాత్రం తినకుండా వెళ్ళకండి, తినండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే దర్శన్ ఆ పెసరెట్టని కోపంగా నేలకేసి కొడుతూ, చూడు నేను ఒక చచ్చిన శవం లాంటి వాణ్ణి, నీతో కాపురం చేసి సుఖపడడానికి నేనేమీ నిన్ను వేరు కాపురానికి తీసుకుని రాలేదు, నిన్ను వదిలించుకోవడానికి తీసుకుని వచ్చాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. మా అమ్మ అండ చూసుకొని నువ్వు బాగా రెచ్చిపోతున్నావు, బరి తెగించావని చెప్పి దర్శన్ మాట్లాడుతూ ఉంటే శరణ్య దర్శన్ మీద మండిపడుతూ, ఏమండి బరి తెగించింది నేను కాదు మీరు, పెళ్ళయి భార్యని నేనున్నా కూడా మరొక అమ్మాయితో క్లోజ్గా మూవ్ అయ్యారు అని చెప్పి శరణ్య దర్శన్ మీద మండిపడుతూ ఉంటుంది. నన్ను నువ్వు బలవంతంగా శారీరక సుఖం కోసం లొంగ తీసుకోవాలని చూస్తున్నావు, అది సంస్కారం అనిపించుకోదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో శరణ్య కూడా అంతే దర్శన్ మీద విరుచుకుపడుతూ, నేను శారీరక సుఖం కోసమే ఇదంతా చేస్తున్న దాన్నే అయితే ఇన్ని కష్టాలు అనుభవిస్తూ నేను ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు, ఏదో భర్త కదా అని చెప్పి ప్రేమతో మిమ్మల్ని దగ్గర చేసుకుందాం అనుకుంటే మీరు నా గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు, మీరు ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను కూడా మీ పట్ల చూపించే మర్యాదని మర్చిపోవాల్సి వస్తుంది, అయినా మీరు నన్ను వదిలించుకోవడానికే కదా వేరు కాపురం తీసుకొచ్చానంటున్నారు, సరే మీరు కోరుకున్నట్టుగానే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతాను లేండి అని చెప్పి శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతూ, చూడండి ఒకటి మాత్రం నిజం, ఆ కిడ్నాప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, నిజంగా ఆ లెటర్ నేను రాయలేదు అని చెప్పి
శరణ్య దర్శన్కి చెబుతూ అలా ఇల్లు విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో దర్శన్ శరణ్య ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో తన గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఇక ఎంక్వైరీలో సమీర వ్యభిచారం కేసులో శరణ్యని అరెస్ట్ చేయించిందని తెలుసుకుంటాడు. మరి మొత్తానికి దర్శన్కి మెల్లిమెల్లిగా శరణ్య విలువ తెలిసి వస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.